ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూస్తాం కదా. సో ఈరోజు ఇంకొక సినారియో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసిక్గా మనకి ఇక్కడ 3 ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, సో ఈచ్ ఫైల్లో సో షీట్స్, డిపార్ట్మెంట్, సేల్స్, ఎంప్లాయ్, ఇలా సో ప్రతి ఎక్సెల్ ఫైల్లో కూడా 3 షీట్స్ ఉన్నాయి. అలానే వాటి యొక్క రెస్పెక్టివ్ డేటా ఉంది, అంటే డిఫరెంట్ డేటా, బట్ మెటా డేటా అనేది సేమ్, అంటే కాలమ్ నేమ్స్ అనేవి సేమ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే సో 3 ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ వీడియోలో ఒక ఫైల్లో 3 షీట్లు ఉంటే ఒక టేబుల్లోకి, అలానే ఒక ఫైల్లో 3 షీట్లు ఉంటే ప్రతి షీట్ కూడా ఒక టేబుల్లోకి, అలా డిఫరెన్స్ అనేది చూసాను. కాకపోతే మనకి ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్, ఒక ఫైల్ అయితే నో ప్రాబ్లం, బట్ అలా మల్టిపుల్ ఫైల్స్ ఉన్నప్పుడు అయితే సో లూప్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఏదైతే ఫైల్స్లో షీట్స్ ఉంటాయో వాటి నేమ్స్ అనేది ఒక టేబుల్లోకి లోడ్ చేయాలి. ఓకే, సో డిపార్ట్మెంట్, సేల్స్, ఎంప్లాయ్, ఇలా సో షీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక టేబుల్లోకి లోడ్ చేశాను. దాని తర్వాత మనం సో ప్రాసెస్ చేయాలి ఉంటుంది, అదేంటి అనేది కూడా ట్రై టు సీ దట్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ సో ఇలా లోడ్ చేయకుండా డైనమికల్గా తేయడం కోసం ఏంటి అనేది కూడా ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫర్ టైమింగ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇక్కడ పైప్ లైన్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఈ పైప్ లైన్ సో టెస్ట్ పేరెంట్, ఓకే, పేరెంట్ డెమో. ఓకే, సో ఇక్కడ గెట్ మెటా డేటా, ఎందుకంటే మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి కదా, వాటిని లూప్ చేయాలి కదా. సో దానికోసం గెట్ ఫైల్ మెటా డేట్. సో సెట్టింగ్స్, ఇక్కడ డేటా సెట్ కావాలి కదా. సో అజూర్ బ్లాక్ స్టోరేజ్ కంటిన్యూ, సిఎస్వి కంటిన్యూ, అండ్ సోర్స్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్. ఓకే, సో ఫస్ట్ హెడర్, బ్రౌజ్, సోర్స్ డేటా ఫైల్స్. సో ఎక్కడ ఉన్నాయి ఎక్సెల్ ఫైల్స్, 3 ఫైల్స్ కదా, క్లిక్ అని. ఓకే, నేనైతే ఇంపోర్ట్ స్కీమ్ ఏం చేయటం లేదు, ఎందుకంటే ఫైల్ పాయింట్ అవుట్ చేయలేదని. ఓకే, సో ఫస్ట్ క్లిక్ అని. ఓకే, సో ఇప్పుడు మనం ఫీల్డ్ లిస్ట్ చెక్ చేద్దాం. సో అఫ్కోర్స్ చైల్డ్ ఐటమ్సే కదా, ఎందుకంటే ఒక ఫోల్డర్లో మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి చైల్డ్ ఐటమ్స్ తీసుకుందాం జనరల్గా. కాబట్టి డీబగ్ చేద్దాం. సో విల్ గెట్ టు నో దట్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్. సో లెట్స్ సీ దట్. సో సక్సెస్ అయింది కదా. మీకు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్, సో డిపార్ట్మెంట్, హెచ్ఆర్, సేల్స్, 3 ఫైల్స్ డిఫరెంట్ కదా. ఇది ఓన్లీ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుంటాం. ఓకే, ఎందుకంటే మనం ఫైల్స్ని లూప్ చేయాలి కదా. సో ఫర్ ఈచ్ యాక్టివిటీ. ఓకే, ఇక్కడ ఏంటి లూప్ ద ఫైల్స్. ఓకే, సో సెట్టింగ్స్, సీక్వెన్షియల్, ఓకే, డైనమిక్. సో ఇక్కడ చైల్డ్ ఐటమ్స్, దాట్స్ ఇట్, ఇది మనకు తెలిసిందే. దాని తర్వాత యాక్టివిటీస్. సో ఇక్కడ ఏం తీసుకోవాలంటే సో బేసికల్గా మనం ఇక్కడ కాపీ డేటా యాక్టివిటీ తీసుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే ఒక ఫైల్లో ఒక షీట్ కాదు ఉంది, 3 షీట్లు ఉన్నాయి. మరి అలాంటప్పుడు మళ్ళీ వాటిని లూప్ చేయాలి కదా. సో ఫర్ ఈచ్ తీసుకుంటాం, బట్ మీరు తెలుసు కదా, చూడండి ఇక్కడ నెస్టెడ్ ఫర్ ఈచ్ అనేది ఉండదు ఏడిఎఫ్లో, బట్ ఎస్ఎస్ఐఎస్లో అయితే విత్ ఇన్ ద ఫర్ ఈచ్ కంటైనర్లో ఇంకొక కంటైనర్ వాడుకోవచ్చు, బట్ ఇక్కడ ఆప్షన్ ఉండదు. కాబట్టి సో పైప్ లైన్స్ నుండి పేరెంట్ చైల్డ్ లాగా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఎగ్జిక్యూట్ పైప్ లైన్. ఓకే, సో కాలింగ్ చైల్డ్ పైప్ లైన్, కాల్ చైల్డ్ పైప్ లైన్. ఓకే, పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. సో దాని తర్వాత ఇంకా మనకి చైల్డ్ పైప్ లైన్ లేదు కదా, క్రియేట్ చేద్దాం, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఒక పైప్ లైన్ వస్తుంది, దీని పేరు చైల్డ్ అనేది, చైల్డ్ పైప్ లైన్. ఓకే, పైప్ లైన్. సో దాని తర్వాత ఇక్కడ ఒక పారామీటర్ క్రియేట్ చేస్తాం, ఎందుకంటే మనకు ఫైల్ నేమ్ కావాలి కదా, ఫైల్ నేమ్. సో ఈ పారామీటర్ అనేది పేరెంట్ లెవెల్ ఉండొచ్చు, ఇమ్మీడియట్గా వచ్చేసింది కదా. ఓకే, ఇప్పుడు ఏంటి సో ఐటమ్ డాట్ నేమ్ అన్నమాట. ఓకే, సో దట్స్ ఇట్. సో ఐటమ్ డాట్ నేమ్ అని ఎందుకని ఇచ్చానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో అవుట్పుట్ ఏమొచ్చింది, నేమ్ వచ్చింది కదా. సో ఐటమ్స్ అంటే ఫర్ ఈచ్ లూప్ కాబట్టి ఐటమ్ డాట్ నేమ్ అని సో మనకి ఫైల్ లెవెల్లో ఇచ్చాను అనమాట. చూడండి, సో ఐటమ్ డాట్ నేమ్. సో ఈ ఈ వచ్చిన ఫైల్ అనేది మనం ఇక్కడ ఎడిట్ చేసుకుంటాం.
అంటే ఫైల్ వస్తుంది కదా, ఆ ఫైల్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడేంటి లుక్అప్ యాక్టివిటీ తీసుకుంటాం, ఎందుకంటే మనకి షీట్స్ ఎక్కడ ఉన్నాయి, టేబుల్లో ఉన్నాయి కాబట్టి లుక్అప్ యాక్టివిటీ గెట్ షీట్ ఇన్ఫో. ఓకే, సో అలానే సెట్టింగ్స్ అన్చెక్ చేయండి, న్యూ డేటా సెట్ కావాలి కదా, SQL సర్వర్. ఓకే, కంటిన్యూ. సో SQL టేబుల్ డేటా సెట్. ఓకే, పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. ఇంకోటి సర్వీస్. సో ఇక్కడ క్వైరీ కావాలి మనకి. ఓకే, సో క్వైరీ తీసుకుంటున్నాను, ఎడిట్, జస్ట్ కాపీ చేద్దాం ఇక్కడ, పేస్ట్. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ ఫర్ ఈచ్ యాక్ట్, ఎందుకంటే షీట్ని లూప్ చేయాలి కదా మళ్ళీ. సో loop the sheets, loop the sheet information, sheet info. ఓకే, సెట్టింగ్స్. ఓకే, దాని తర్వాత సో షీట్ డాట్ వాల్యూ. ఓకే, సో ఎందుకంటే ఇది వాల్యూ మాత్రమే రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, లుక్అప్ డాట్ వాల్యూ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ వాల్యూ అని ఇచ్చాం. ఓకే, సో అవుట్పుట్ డాట్ వాల్యూ. ఓకే, సో దాని తర్వాత సో ఇప్పుడు విత్ ఇన్ ద ఫర్ ఈచ్ కంటైనర్లో సో మనకి కాపీ డేటా తీసుకున్నాం, కాపీ యాక్టివిటీ. సో పేరు మార్దాం, లో షీట్స్ ఇన్ఫో, షీట్స్ ఇన్ఫో డేటా. ఓకే, సో ఇక్కడ సో డేటా సెట్ అజూర్ బ్లాబ్ స్టోరేజ్. ఓకే, సారీ ఐ థింక్ ఎక్సెల్, మన ఎక్సెల్ కదా యూజ్ చేసేది, సారీ గైస్, ఐ థింక్ కింద కూడా ఎక్సెల్. సో ఫస్ట్ చెక్ చేద్దాం, ఒక్క నిమిషం, జస్ట్ మినిట్. క్యాన్సిల్. ఏం లేదన్నమాట, చిన్న డౌట్ వచ్చేసింది, ఎందుకంటే మళ్ళీ ఫెయిల్ అవుతున్నాం అని. సో ఇది ఏం పాయింట్ అవుట్ చేసాం డేటా సెట్ అని తెలుసుకోవడం కోసం. ఓపెన్. ఓకే, ఎక్సెల్ అండి. యా, జస్ట్ చిన్న కన్ఫర్మేషన్, అంతే మించం లేదు. లూప్ ద ఫైల్ చేయాలి కదా. ఓకే, సో న్యూ అజూర్ బ్లాబ్ స్టోరేజ్. ఓకే, ఎక్సెల్. ఓకే, సో సోర్స్ ఎక్సెల్ డేటా సెట్ linked service. So first try the header, so browse, so source. Okay, so Excel files, click on OK. చూడండి ఎక్కడ కూడా మనం స్పెసిఫిక్గా షీట్ అని ఇవ్వలేదు, సో మీకు కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే మనం డైనమిక్గా ఓవర్ రైట్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. క్లిక్ ఆన్ ఓకే, దట్స్ ఇట్. సో ఇలా మనం ఏంటంటే సో డేటా సెట్ అనేది సో క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ ఈ డేటా సెట్కి నేను 2 పారామీటర్స్ తీసుకుంటాను, ఒకటి ఫైల్ నేమ్, రెండోది ఫోల్డర్ నేమ్. ఫైల్ నేమ్ అలానే షీట్ నేమ్. ఓకే, సారీ షీట్ నేమ్. ఇప్పుడు ఫైల్ నేమ్ అంటే ఎక్కడ ఇస్తాం, ఇక్కడ ఇస్తాం, అంతే కదా. సో ఫైల్ నేమ్ వచ్చేసరికి, అలానే షీట్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ సో కొంచెం డైనమిక్గా దాట్స్ ఇట్ షీట్. సో మనం ఏదైతే పారామీటర్స్ క్రియేట్ చేసామో ఆ 2 పారామీటర్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేసాం కదా, వాటిని కనెక్షన్ లెవెల్లో ఒకటి ఫైల్ నేమ్, రెండోది షీట్ నేమ్. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు చైల్డ్ డేటా సెట్ కదా, ఇక్కడ ఉన్నాయి కదా, సో ఈ షీట్ నేమ్కి ఫైల్ నేమ్ ఉంది కదా. ఓకే, ఐటమ్ డాట్ షీట్ నేమ్, సారీ ఐటమ్ డాట్ కాదు, ఓకే పారామీటర్స్ ఉంది కదా ఫైల్. ఎందుకంటే మనకి ఫైల్ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది, పేరెంట్ పైప్ లైన్ నుంచి వస్తుంది. సో ఆ పేరెంట్ పైప్ లైన్ని మనం ఇనిషియల్గా పారామీటర్ క్రియేట్ చేసాం కదా, ఆ పారామీటర్కి వస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడ సప్లై చేయాలి. షీట్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ షీట్ నేమ్ ఇవ్వాలి, షీట్ నేమ్, దట్స్ ఇట్. ఓకే, సో ఇలా మనం కాన్ఫిగర్ చేస్తాం, ఏం లేదండి సింపుల్. సో ఇక్కడ డేటా సెట్కి 2 పారామీటర్స్, ఒకటి షీట్ నేమ్, రెండోది ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ అనేది పేరెంట్ నుంచి వస్తుంది, షీట్ నేమ్ అనేది లుక్అప్ యాక్టివిటీ నుంచి వస్తుంది. ఇక్కడ షీట్ నేమ్ అని ఎందుకు ఇచ్చానంటే కాలం నేమ్ ఉంది, షీట్ నేమ్ ఉంది, కానీ అక్కడ సో ఫైల్ నేమ్ ఉంది కాబట్టి
సో ఏదైతే పారామీటర్ నేమ్ డిఫైన్ చేసామో అదే ఇచ్చాము. సో దాని తర్వాత సెట్టింగ్స్, డెస్టినేషన్, న్యూ SQL సర్వర్, సో కంటిన్యూ, ఫైనల్ టార్గెట్, లింక్డ్ సర్వీస్. సో టేబుల్ మనం ఆల్రెడీ తెలుసు కదా, సేల్స్ ఇన్ఫర్మేషన్, సో ఎడిట్, ఓకే, సో ఓకే, దాట్స్ ఇట్. సో మనం కాన్ఫిగరేషన్ అన్న సక్సెస్ఫుల్గా మ్యాప్ చేసాం అనమాట అన్నీ కూడా. సో 1 by 1. సో ఐ థింక్ అన్నీ కూడా చేసాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా ఫెయిల్ అయితే విల్ ట్రై టు సీ దట్, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, ఇన్ కేస్ ఒక్కోసారి జనరల్గా ఎంతమంది చాలాసార్లు చెప్పా, సో ఐ యూస్ టు గెట్ ఎర్రర్స్, ఇట్స్ క్వైట్ న్యాచురల్. సో వ్యాలిడ్, ఎందుకంటే మధ్యలో ఎడిటింగ్ ఏం చేయను కాబట్టి డెఫినెట్గా ఎర్రర్స్ అనేది వస్తుంటాయి మీకు. సో ఓకే, డీబగ్ చేసాం, లెట్స్ సీ దట్ వాట్ విల్ హ్యాపెన్. ఓకే, ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. అట్లీస్ట్ ఒక షీట్ ఎగ్జిక్యూట్ అయినా విల్ గెట్ నాట్. ఓకే, స్టిల్ ఓకే, చైల్డ్ పైప్ లైన్ కాల్ అవుతుంది. యా, సో ఐ థింక్ డేటా లోడ్ అవుతుంది. చూడండి, సో ఎన్ని రికార్డ్స్, 6 కదా. సో ఇంకా రన్ అవ్వాలా, టైం పడుతుంది, ఎందుకంటే 3 ఫైల్స్ మొత్తం 9 షీట్లు. ఈవెన్ మనకు కావాలనుకుంటే ఏ ఫైలు ఏ షీటు అంతా కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికి మళ్ళీ స్టోర్ ప్రొసీజర్ అని ఇంకా చాలా యాక్టివిటీస్ యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ అన్నిటి గురించి కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే విల్ గెట్ బెటర్ ఐడియా. ఓకే, స్టిల్ ఇట్స్ రన్నింగ్. సో ఒక షీట్ అయిపోయింది, రెండోది నడుస్తుంది. సో మీకు డౌట్ వచ్చు, అన్నీ కూడా డేటా డిఫరెంట్ ఎక్కడ కూడా సేమ్ ఉండదు, ఎందుకంటే నేను అలా మ్యాప్ చేసి, ఎందుకంటే ఒక్కోసారి మనమే కన్ఫ్యూజ్ అవుతుంటాం అన్నమాట. సో ఓకే, సెకండ్ రన్ అయింది అట్టుకుంది. థర్డ్ ఐ థింక్ థర్డ్ కూడా ఎగ్జిక్యూషన్ అవును వచ్చింది, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. చూద్దాం, వెయిట్ చేద్దాం ఎంత టైం ఇట్ విల్ టేక్. సో ఈవెన్ నేను ఏదైతే డిజైన్ చేశానో, సో అజూర్ కీ వరల్డ్ ద్వారా చేశాను. చూడండి, అజూర్ కీ వరల్డ్. సో మీరు లాస్ట్ వీడియో చూస్తే, సో ఎనేబుల్ డిజేబుల్ చేస్తే ఫెయిల్ అయింది కదా, మళ్ళీ దాన్ని ఎనేబుల్ చేసి మళ్ళీ రన్ చేశాను అనమాట. ఓకే, సో ఇలా మనకి రకరకాలుగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో లెట్స్ సీ దట్. ఐ థింక్ 24 కదా. సో ఇక్కడ కూడా సక్సెస్ అయ్యి ఉండొచ్చు మేబీ. స్టిల్ ఇట్స్ రన్నింగ్, లెట్స్ వెయిట్. ఓకే, సో ఇంకోటి రన్ అవుతుంది, చైల్డ్ పైప్ లైన్. ఐ థింక్ ఇట్ వోంట్ టేక్ మచ్ టైమ్. సో బేసికల్గా నెస్టెడ్ ఫర్ ఈచ్ యాక్టివిటీ అనేది ఉండదు కాబట్టి ఒక పైప్ లైన్ వేరే పైప్ లైన్ కాల్ చేయాల్సి ఉంటుంది. అది ఒక్కటే కొంచెం ట్రిక్కీ, ఏం లేదన్నమాట. మీకు ఏదైతే పేరెంట్ పైప్ లైన్ వచ్చిన పారామీటర్స్ ఉన్నాయి కదా, వాటిని చైల్డ్ పైప్ లైన్ పారామీటర్ క్రియేట్ చేస్తే దట్స్ ఇట్. అదొక్క పాయింట్ కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఇది పెద్ద కష్టమే కాదన్నమాట. ఇనిషియల్గా చూసినప్పుడు ఏంటి ఇలా ఏంటి అదేంటి ఇదేంటి అనిపించవచ్చు మీకు, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. 1 or 2 నేను కూడా ఇనిషియల్గా ఐ ఫీల్ లైక్ దట్. ఓకే, ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫస్ట్ టైం చూసినప్పుడు. సో ఐ థింక్ యా వీఆర్ డన్. సో స్టిల్ ఇట్స్ రన్నింగ్, లెట్స్ వెయిట్. బట్ చూడండి సక్సెస్ అయింది కదా. సో ఏదైతే మనకి ఫైల్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్ని కూడా ఈ టేబుల్లోకి ప్రాపర్గా లోడ్ చేసాం. అరౌండ్ 27 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, మీరు ఈవెన్ ఫైల్ చెక్ చేసినా సరే డేటా సేమ్ అదే ఉంటుంది. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలానే ఎవరికైనా వీడియో కోర్స్ కావాలనుకుంటే we can send an email notification so that we'll try to communicate as soon as possible. Thank you so much for watching. We'll catch you next one. Bye.